Excuse me, miss. Yeah, place only 99 rupees. So beautiful, so elegant. 100 जापानी माल लुट गया 100 నుమాయిష్కి వెళ్తే మనకు షాపింగ్ కాదండి, ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ వీడియోలో వాయిస్ని కట్ చేయకుండా అలానే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నుమాయిష్ గురించి ఒక బిగ్ న్యూస్ అండి. అదేంటంటే ఎవ్రీ ఇయర్ మనకి నుమాయిష్ ఫిబ్రవరి 15th లాస్ట్ డే కదా, బట్ ఈ ఇయర్ మాత్రం ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ సండే వరకు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ నుమాయిష్లో లాస్ట్ డే షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి, ఆ వీడియో తప్పకుండా చూడండి. లాస్ట్ డే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అక్కడ జరిగే కొన్ని మోసాల గురించి అండ్ నేను ఎట్లా మోసపోయాను అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తప్పకుండా ఆ వీడియోని అయితే చూసే మీరు లాస్ట్ డే షాపింగ్కి అయితే మాత్రం వెళ్ళండి నుమాయిష్లో. ఎందుకంటే నుమాయిష్లో లాస్ట్ డే చాలా రష్ ఉంటుందండి, భయంకరమైన రష్ ఉంటుంది. అండ్ మీరు కొన్ని విషయాల్లో మోసం కూడా పోవచ్చు. సో అందుకనే చెప్తున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నుమాయిష్ గురించి ఇంకా నేను ప్రీవియస్గా కూడా 2 వీడియోస్ పోస్ట్ చేశాను, అవి మీరు మిస్ అయితే చూడండి. ఇంకా మనీ గురించి అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పేలానే చెప్తున్నానండి. మీరు బై హ్యాండ్ క్యాష్ తీసుకుని వెళ్ళటం బెస్ట్ ఆప్షన్. మనకు అక్కడ సిగ్నల్ ఉండదు అండ్ మనకు అక్కడ ఏటీఎంలో కూడా చాలా పెద్ద క్యూ ఉంటుంది. అండ్ వీకెండ్ వెళ్తే మాత్రం మనీ ఉండొచ్చు, ఏటీఎంలో ఉండకపోవచ్చు. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనకి నుమాయిష్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ 2 దొరుకుతాయి అండి. మీరు ఏ గేట్ నుంచి ఎంటర్ అయినా సరే మనకి నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ దొరుకుతాయి. అండ్ ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా ఉండేది అయితే మాత్రం పిస్తా హౌస్. సో పిస్తా హౌస్లో మనకు అక్కడ హలీం దొరుకుతుంది. సో నాన్ వెజ్ లవర్స్ అయితే పిస్తా హౌస్లో హలీం తీసేసుకోవచ్చు. అండ్ ఇవి మనకి స్నాక్స్ అనమాట. స్నాక్స్ చాలా ఉన్నాయి అనమాట, స్నాక్స్ కౌంటర్స్ కూడా. ఇవి నేను వెళ్ళినప్పుడు ఈ స్నాక్స్ తీసుకున్నాము. ఇది నేను ఎప్పుడు తిన్నది ఫస్ట్ టైం అనమాట. నాకైతే టేస్ట్ ఏమంత అనిపించలేదు, బట్ ఆకలేసింది. సో అందుకని చెప్పేసి అప్పుడు అక్కడ తీసుకున్నాము. వీళ్ళ స్టాల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఫుడ్ డిస్ప్లే కూడా పెట్టారనమాట. సో అది కూడా నేను వీడియో చూపిస్తాను, చూసేయండి. వీళ్ళ దగ్గర కచోరీస్ ఉన్నాయి, పూరీస్ ఉన్నాయి, మసాలా పూరీస్ ఏవో అన్నారు, అవి కూడా ఉన్నాయి. అండ్ దోశ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. స్వీట్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్వీట్స్ ఉన్నాయి. సో ఇది అనమాట వాళ్ళ మెనూ అయితే. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉన్నాయి అనమాట. నేను వెళ్ళిన ఫుడ్ స్టాల్లో అయితే మాత్రం కచోరీలు, సమోసాలు, బజ్జీ ఉంది అండ్ పూరీ ఉంది, మసాలా పూరి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, బర్గర్ ఉంది, ఇంకా గులాబ్ జామున్ ఉంది. అండ్ ఇంకా చూస్తున్నారు కదా మీరు డిస్ప్లేలో. నేను వెళ్ళినప్పుడు ఒక ఛానల్ వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ డిస్ప్లే చూపిస్తున్నారు, వాళ్ళ వీడియో కోసమని. నేను అక్కడే ఉన్నానుగా, సో అందుకని చెప్పేసి ఈ వీడియో తీశాను నేను కూడా. సో మన వ్యూయర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఇవే కాదండి, మనకి ఇంకా నుమాయిష్లో చాలా చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. స్నాక్సే కాదు, టిఫిన్స్ ఉంటాయి అండ్ చైనీస్ స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ ఇంకా చికెన్ రిలేటెడ్, నాన్ వెజ్వి చాలా చాలా స్టాల్స్ ఉంటాయి. సో మేమైతే ఈ పూరీస్ ఏవో మసాలా పూరీస్ అంటే తీసుకున్నాం. నాకైతే అసలు ఏమో నచ్చలా, టేస్ట్ అయితే వెరైటీగా ఉంది. అండ్ ఇది దోశ, ఇది చీజ్ దోశ. ఇదైతే చాలా చప్పగా ఉంది. ఫుడ్ కలర్ అయితే బాగా వేస్తారు, గ్రీన్ కలర్, బట్ టేస్ట్ అయితే లేదు. చట్నీ ఏం లేదు, ఆ గ్రీన్ చట్నీ అని చెప్పి ఆ నీళ్ళలాగా ఉంది, అది ఇచ్చారనమాట. సో నాకైతే ఓవరాల్గా మెయిన్ తిన అయితే నాకు అసలు ఫుడ్ అయితే అస్సలు ఏం నచ్చలేదు. అండ్ ఇంకా షాపింగ్లోకి ఎంటర్ అయిపోదాం. ఇవన్నీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ సూట్ సెట్స్. నేను ఫస్ట్ వీడియోలో అండ్ సెకండ్ వీడియోలో పర్టికులర్గా కొన్ని స్టాల్స్ గురించి చెప్పానండి, కాశ్మీరీ స్టాల్స్ అని చెప్పేసి. అవి మీరు ఆ వీడియో మిస్ అయితే మాత్రం చూడండి, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదైతే టాయ్ ట్రైను. అసలు నేనైతే చాలాసార్లు వెళ్ళాను కానీ నుమాయిష్కి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ఇది బీభత్సమైన క్యూ ఉంటుంది అనమాట. ఈ క్యూ కోసమే 1 to 2 hours పైన వెయిట్ చేయాలి, అది వీక్ డేస్లో వెళ్తే. వీకెండ్లో అయితే అసలు మనకు ప్లేస్ దొరికితే మనకి ఎక్కాము అంటే మనం లక్కీ అని చెప్పుకోవచ్చు. సో అంత క్రేజ్ అనమాట దీనికి. అండ్ ఇవి చూసారా, బ్లాంకెట్స్ అనమాట. మనకి బ్లాంకెట్స్ నుమాయిష్లో చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయి, అంటే వెతుక్కోవాలి, కాకపోతే చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయి. బట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ కోట్ చేస్తున్నారు. మీరు లాస్ట్ డే వెళ్తే మాత్రం కొంచెం తగ్గిస్తారు కాస్ట్. సో ఇవి బెడ్షీట్స్ కూడా మనకు మంచి క్వాలిటీవి దొరుకుతాయి. 500కి 3 సింగిల్ బెడ్షీట్స్ ఉంటాయి వితౌట్ పిల్లోస్. కొన్ని చోట్ల పిల్లో కవర్స్ కూడా ఇస్తున్నారు. సో ఇవి కూడా బెడ్షీట్సే. అండ్ మనకి కార్పెట్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇదైతే మాత్రం మై ఫేవరెట్ షాపింగ్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇవి మొత్తం లక్నోవి చికెన్ కారీ కుర్తీస్ స్టాల్స్ అనమాట.
ఇవి మొత్తం వైట్ కలర్లో ఉన్నాయి. ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి పర్టికులర్గా ఈ స్టాల్లో అయితే. మనకి ఇదే కాదండి, మనం వెళ్తూ ఉంటే చికెన్ కర్రీ స్టాల్స్, చికెన్ కర్రీ కుర్తీ స్టాల్స్ చాలానే దొరుకుతాయి మనకి. వీళ్ళ దగ్గర కుర్తీసే కాదు, శారీస్ కూడా ఉంటాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అండ్ సూట్ సెట్స్ కూడా ఉంటాయి. సో ఇది మనం వెళ్తూ ఉంటే ఆ స్ట్రెచ్ మొత్తం కంప్లీట్గా లక్నో చికెన్ కర్రీ కుర్తీస్ కలెక్షన్ దొరుకుతుంది. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా సార్లు చూసి కొన్ని బార్గెన్ చేశాను. కాస్ట్ టూ మచ్ కోట్ చేశారు, 4000 5000 అని చెప్పేసి. నేను అందుకని చెప్పేసి ఏం తీసుకోలేదు. లాస్ట్ డే వెళ్తే మాత్రం ఏదైనా తీసుకోవాలి. అండ్ మనకి ఇలాంటి స్టాల్స్లోనే దుపట్టాస్ కూడా దొరుకుతాయండి. దుపట్టాస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. మనకి చికెన్ కర్రీ కుర్తీస్లో స్టార్టింగ్ 400-500 నుంచి స్టార్ట్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ ద డిజైన్ని బట్టి మనకి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఇవే కాదండి, నుమాయిష్లో ఇంకొకటి బాగా ట్రెండింగ్ అండ్ బాగా పాపులర్ అయింది ఏంటంటే 999 డ్రెస్ మెటీరియల్ సూట్ సెట్స్. అవి కూడా మీరు ఏ గేట్ నుంచి ఎంటర్ అయినా సరే మనకి 999 సూట్ సెట్స్ దొరుకుతూనే ఉంటాయి. ఇది చికెన్ కర్రీ కుర్తీస్ మామూలుగా ఇట్లా డిస్ప్లేకి బయట పెట్టేసి ఉంచుతారు హ్యాంగర్కి. సో ఇక్కడ మనకేంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి 400-500 అని చెప్పేసి. సో వాటిల్లో మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా కుప్పలు పోసేసి అయితే చాలా దొరుకుతాయి అనమాట. ఇవైతే ఫ్రిడ్జ్ కవర్స్ 100 రూపీస్, 100-200 నా ప్రైస్ గుర్తులేదు. సో చాలానే ఉన్నాయి అన్నమాట ఇవి ఫ్రిడ్జ్ కవర్స్. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ కవర్స్ కానీ, కర్టెన్స్ కానీ, కుషన్ కవర్స్ ఇట్లా చాలానే ఉన్నాయండి. ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది మాత్రం 100-200 మధ్యలో ఉన్నాయి. అండ్ ఇవి కుషన్ కవర్స్, ఇవి బాగానే ఉన్నాయి కానీ మనకి బ్యాక్ జిప్పులు రాలేదు. అండ్ కొంచెం స్టిచ్చింగ్ కొంచెం ఏమంటారు కచ్చాగా ఉందన్నమాట, అంత నీట్గా లేదు ఫినిషింగ్ స్టిచ్చింగ్. సో ఆ పిల్లో కవర్స్ అయితే మనకి ఒక 50 రూపీస్కో 30 రూపీస్కి ఇచ్చినట్టున్నాను, నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు. సో మనం లాస్ట్ డే వెళ్తే ఇట్లాంటివి ఇంకా చాలా దొరుకుతాయి మనకి. ఇట్లాంటి బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ ఇట్లాంటివి చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ ఇంకా ఇవి అయితే క్రాకరీ కలెక్షన్ అనమాట. ఈసారి క్రాకరీ కలెక్షన్ చాలా అప్డేటెడ్గా ఉన్నాయి నుమాయిష్లో, నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ కానీ ప్రైజెస్ అయితే చాలా టూ మచ్గా కోట్ చేస్తున్నారు. సో నేనైతే వెళ్ళి కొన్ని చోట్ల వీడియో అయితే తీశాను. ఈ కప్ అండ్ సాసర్ సెట్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇవే కాదండి, మనకి శిల్పారామంలో దొరికే కలెక్షన్ కూడా కొన్ని మనకి నుమాయిష్లో ఉంది. సో అది కూడా నేను వీడియో తీశాను, స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ నుమాయిష్కి వెళ్తే ఇలాంటి క్రాకరీ కలెక్షన్ ఏదైనా కొనాలనుకుంటే మాత్రం సిరామిక్లో కానీ పోర్సిలిన్లో కానీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని హడావిడి చేస్తారు. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఇట్లానే తీసుకున్నాను, ఒకటే చాలా క్రాక్ ఉంది, అది నేను గమనించుకోలేదు. సో అందుకని నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా రౌండ్వి, ఇది ఈచ్ వన్ 300-350 కోట్ చేశారు. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇవైతే కలెక్షన్ చాలా బాగుందండి. ఈ వైట్ కలర్లో ఉంది కదా, గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఎడ్జెస్లో, అసలు చాలా బాగున్నాయి. ఒకటి 700-1000 రూపీస్ అలా కోట్ చేశారు. సో డిజైన్స్ అయితే చాలా మంచివే దొరుకుతాయి కానీ నుమాయిష్లో. బట్ ప్రాబ్లం ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి బాగా. సో బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మనం మంచిగా బార్గెన్ చేసి తీసుకోవచ్చు. అన్నీ ఆల్ సైజెస్లో దొరుకుతున్నాయి ఇక్కడ. ప్లేట్స్ అయితే అంటే మనకి టిఫిన్ ప్లేట్స్ నుంచి డిన్నర్ ప్లేట్స్ వరకు పెద్ద పెద్దవి. అండ్ ఇది దాని పక్కనే ఉన్న స్టాల్, అసలు ఇక్కడ స్టాల్లో కలెక్షన్ అయితే అసలు ఎంత బాగుందో. నేను ఇట్లాంటిది సేమ్ శిల్పారామంలో కూడా చూశాను, నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశానంటే శిల్పారామం వీడియో, అది మీరు మిస్ అయితే చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాంట్లో. అండ్ పర్టికులర్గా ఈ స్టాల్ అయితే మాత్రం ఓవర్గా కోట్ చేశారనమాట. మామూలుగా శిల్పారామంలో 300 కోట్ చేస్తే నాకు ఎక్కువ అనిపించింది, సేమ్ అదే ఇక్కడ 600 కోట్ చేశారు. నాకు ఇలాంటి కలెక్షన్ ఉన్న స్టాల్ అయితే ఇంకెక్కడా కనిపించలేదు. సో నేను వెళ్ళిన స్టెచ్లో అయితే నాకు ఇది ఒక్కటే స్టాల్ కనిపించింది, పర్టికులర్గా ఇలాంటి కలెక్షన్ స్టాల్ అయితే మాత్రం. కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది స్టాల్లో, బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ కోట్ చేశారు. సో క్రాకరీ కలెక్షన్ అయితే నేను కొన్ని వీడియోస్ తీసానమాట ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా ఎక్కువ వీడియోస్ తీసి పోస్ట్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇయర్ ఎందుకో నాకు అర్థం కాలేదు, వ్యూస్ ఎక్కువ రావలేదు 2 నుమాయిష్ వీడియోస్ కూడా. సో అందుకనే నేను ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నుమాయిష్కి ఈ వీకెండ్ వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని. సో చూసారు కదా స్పూన్ రెస్ట్లు కూడా ఎంత బాగున్నాయి, ఇక్కడ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అనమాట. సో ఆ స్పూన్ రెస్ట్ ఒక్కొక్కటి 600 రూపీస్ కోట్ చేశారు. ఓ మై గాడ్, నేను షాక్ అయిపోయాను, ఏంటి ఒక స్పూన్ రెస్ట్ సిరామిక్ 600 అని. మనకి అలాంటివి స్టీల్లో కానీ లేకపోతే వేరే మెటల్లో కూడా వస్తాయి. సో
సో ఎందుకో ఇంత కోట్ చేస్తున్నారు వీళ్ళు. సిరామిక్లో కూడా బ్రాస్ ప్రైజ్ కోట్ చేస్తున్నారు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇట్లాంటి స్టాల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి. మనకి ఎక్స్పోర్ట్ రిజెక్టెడ్ గూడ్స్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హ్యాంగర్లో ఒక్కొక్క ప్రైస్ అనమాట. ఒక దాంట్లో 400 ఉంది, ఒక దాంట్లో 300 రూపీస్ కూడా ఉన్నాయి. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పుడే నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా నా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకుండా వస్తాయి మీకు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ నుమాయిష్ ఈ వీకెండ్ వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. కీప్ స్మైలింగ్.